కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళని వాళ్ళందరూ బాత్రూమ్ లో పెట్టడం, బాత్రూమ్ లో నీళ్లు తాగించడం చేస్తారు. బాత్రూమ్ నీళ్ళు తాగమంటారు, నీళ్ళు పోసుకొని ఇచ్చేకారు. వాళ్ళు పస్తులు పెడతారు తప్ప అన్నం పెట్టరు. ఒప్పుకుంటే ఏమైనా పెడతారు సార్ వాళ్ళు. దానికి ఒప్పుకోకపోతే నరకం సాని పెడతారు. ఇంకొకటి కూడా చేస్తున్నారు సార్. నాకు ఎప్పుడు ఈ అమ్మాయిలు కస్టమర్లు ఎప్పుడు రాలేదో అప్పుడు ఆడపిల్లలందరూ మొగతారు కదా పండుకుండేది. అప్పుడు వాళ్ళ రూమ్లే నన్ను పంపించినారు సార్. కస్టమర్ రాకుండా టైంలో నువ్వే పండుకోపో, నువ్వు వాంతి చేసుకుంటా అంటే మేమెందుకు చేయలేడా అని వాళ్ళ దగ్గరికి నన్ను పంపించినారు సార్. అప్పుడు నా చెల్లెలు ఈ పాప పుష్ప అని ఉంది కదా, ఆ పాప వచ్చాక నువ్వు ఎందుకు అక్కడ నరకం పడతావు అంటే, ఎట్లా పుష్ప ఏంది పుష్ప తినేది కాబట్టి నాకు పాప ఉంది, భర్త ఉన్నాడు, ఈ జీవితం నాయం చేస్తున్నావు, మనం ఎందుకు బతకల్లా అని ఆలోచించి నువ్వు చచ్చిపోతావక్క, ఇద్దరు నా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఇది తీసుకొచ్చినాడు తినక్క అని తినిపించింది సార్ నా చెల్లెలు. మా పాప తినిపించింటే నాకు ఎక్కడలేని బాధ వేసి అసలు అన్నం తినల్లో లేదు కూడా నాకు అర్థం కదా సార్. అన్నం అంటే కూడా అట్లా వచ్చినదే కదా సార్. అది మా పల్లెటూరులో అయితే ప్రాణాలు పోగొట్టుకుంటాం కానీ అలా ఉంగం మేము ఎంత జనం. ఎందుకంటే మాకు ఒక్క పూట అన్నం లేకపోయినా బతుకుతాం కానీ అట్లా ఇది చేయించి బతకాలంటే చేతగాలి సార్. నాకు అట్లా నాకు చాలా బాధ వేసింది సార్. కానీ ఆకలి తట్టుకోలేక అన్నం తిన్నా సార్. నేను అన్నం తిన్నాను, రోజంతా కడుపు నొప్పితో బాధపడలేదు. వాళ్ళకు ఆ రోజు అన్నం తిన్నాను కాబట్టి కొంచెం కూర్చోగలిగాను. అమ్మాయిలు వచ్చేంతా చూడక్క మేమందరం అట్లా వచ్చిన వాళ్ళమే, నీలాగా మేము మొండికేసిన వాళ్ళమే. వాళ్ళు నువ్వు ఎంతన్నా మొండికే నేను విడిచిపెట్టరాడా, మేము ఎంత మొండికేసిన కూడా మమ్మల్ని వదలలే వాళ్ళు. ఇంకా లాస్ట్ ఆకలి తట్టుకోలేకనే మేము దీనికి సిద్ధపడినాం మేము అని చెప్పింది అలా అప్పుడుండే అమ్మాయిలంతా. నేను ఒకటి చెప్పినా సార్, ఇప్పుడు ఒకటి మనం వాళ్ళ కింద లొంగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మనోళ్ళు కాదు. వాళ్ళు చెప్పినట్లు లొంగేదో వీళ్ళు చెప్పినట్లు లొంగేదో మనకు అవసరం లేదు. అది మన బాధ్యత, అది మన సొంతము. వీళ్ళు చెప్తే మనం ఎట్లా పోతాం వాళ్ళ కిందికి, వాడు పండుకుండేది వీళ్ళు ఎట్లా పండబెడతారని చెప్పినా సార్ నేను. ఇంకా చెప్పుకుంటుంటే మనకు చంపేతారా కానీ వాళ్ళంటే లేదు, మనకు ధైర్యం తెచ్చుకుందాం. ధైర్యం తెచ్చుకుంటే మనమందరం బయటకు వెళ్ళిపోతాం. అంతేగాని వీళ్ళు అనుమతులు ఏం చేస్తారు మన చేత అవుతుందా, మనం ఒక ఏడా చేద్దాం, మనం అందరం వెళ్ళిపోదాం. ఇంటికి బీగం ఉంది, మీకు లోపలేసి బీగం ఎత్తారు కదా, నన్ను ఎట్లా కస్టమర్ దగ్గరికి రాను కదా, నన్ను ఇంట్లో పెట్టుకుంటారు కదా వాళ్ళు, నన్ను వాళ్ళ ఇంట్లోనే వండేసుకుంటారు. ఆ ఇంటికి బీగంచో నేను తయారు చేపిస్తా, చావి వాళ్ళు వస్తారు తయారు చేపిస్తా, ఆ బీగం నేనే తీస్తా, అందరూ డ్రెస్సులు వేసుకొని రెడీగా ఉండండి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పిన. వాళ్ళందరికీ ఒక దగ్గర తీసుకొచ్చావు, మంచి పని చేస్తాం. వాళ్ళు కస్టమర్ ఏ రోజైతే రారో ఆ రోజంతా మీరు రెడీగా అండి, నేను బీగం తీస్తా, అందరం వెళ్ళిపోదాం. ఎందుకంటే నాకు ఇంతకు ముందు ముస్లిమ్స్ వచ్చు సార్, భాష వచ్చు, దాంట్లో హిందీ తొందరగా నేర్చుకున్నాను. నేను తొందరగా ఇప్పుడు నేర్చుకున్న తర్వాత వాళ్ళకందరికి బయట తీసుకొద్దాం అనుకున్నా సార్. నా చెల్లెలు కూడా అక్కడే ఉంది కదా, నేను చచ్చిపోతామా అని అనుకున్నా. నా చెల్లెలు ఆకలి తట్టుకోలేక వెళ్ళిపోయింది సార్. ఆ పాప నాకు ఏమైపోయినా ఏంటంటే ఆ పాప ఉంది కూడా నన్ను బతికించింది సార్. లేకపోతే ఎప్పుడో చనిపోవాల్సింది అక్కడ. కానీ పోలీసు ఆయన మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పి ఆ రోజు ఫోన్ చేపించినాం సార్ మేము. కస్టమర్ వచ్చింటే ఆ పాప చూసిపోయేదాన్ని కస్టమర్ వచ్చినాడు సార్. ఒక పాపకి ఆ పాపని మా సార్ నెంబర్ ఎత్తకపోయి మా పుష్పకి మీ ఇట్లా ఫోన్ చేయించు పుష్ప అని చెప్పి నెంబర్ ఎత్తకపోయించిన ఫోన్ చేసినాడు. ఆ సార్ అయితే ఆ రోజు ఎక్కడ డ్యూటీకి వెళ్ళిపోయి రాలేకపోయినాడు. ఆ రోజు కూడా మేము కూడా తప్పించుకోలేదు సార్. ఆడ దొరికిపోయిన ఆ రోజు నేను వాళ్ళని ఎప్పుడు బీగం వేసి తీస్తానని తెలిసినది కదా. వీళ్ళకు లోపల బయట ఉంటారు కదా సార్, వాళ్ళు లంబాడి లంబాడి అమ్మాయిలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళేం చెప్పినారు, నేను చెప్పిన ఏడేళ్ళని మొత్తం ఇంట్లో వాళ్ళకి పోయి చెప్పేసిన, ఇట్లా చేస్తాను అమ్మాయి, ఇట్లా ధైర్యం చేస్తాను, అందరికి వెళ్ళిపోదామని ధైర్యం చేసింది అని చెప్పేసినారు సార్. అప్పుడు పొద్దున్న ఏం జరిగిందంటే, ఇంకా బియ్యం ఎట్లా తీపిస్తారు సార్, వాళ్ళు మేలుకున్నారు, బియ్యం తీసే కాలే. సరేనని బయటే ఉన్నా సార్. నేను రామ్మా బయటికి కక్కేది విడిచిపెట్టినావు పా లోపలికి అని నన్ను పిలిచిపోయినారు సార్. ఎల్లురికాయ తెచ్చిచ్చేవాళ్ళు, చచ్చిపోతానని ఎల్లురికాయలు తెచ్చిస్తారు వాళ్ళు. ఆయనను వాళ్ళ రూమ్లోకి పంపిరు, నన్ను వీళ్ళ దగ్గరే వండేసుకుంటాను. సరేలేనేసి చెప్పిన వీళ్ళు పొద్దున్న ఏం చేసినారు సార్, అక్కడ ఉండే అమ్మాయిలంతా వాళ్ళకి చెప్పేసినారు. ఆ అమ్మాయి అంతా ఇట్లా చేసినారు, అందరు రెడీ అయినారు వెళ్ళిపోయేదానికి అని చెప్పేసినారు. లంజముండా నిన్ను పాపని మేము విడిచిపెడితే సన్నబిడి తల్లిలే ఏడుసనిలే పాలన్నీ తట్టుకోలేక నా బాధ నాకు ఉంటుంది కదా సార్. బాధ ఉంటుంది కదా, పాలు ఎట్లా ఉంటే అట్లా నాకు ఎంత బాధపడినా సార్. అందువల్ల నన్ను అక్కడ పంపిలేకపోయినారు వాళ్ళు. సరేలే అని వాళ్ళు పంపిలే లంజముండా నేను పాపం పుణ్యం అనుకుంటే
నువ్వు వాళ్ళని కూడా గబ్బు చేయాలనుకుంటావాలన్నమాట అని చెప్పి సార్ మిక్సీకి పచ్చి మిరపకాయలు మిక్సీకి వేసి కాలు చేతులు కట్టేసి కన్నుల్లో పెట్టినారు సార్ నాకు. ఎంత బాధపడడం లెక్క చేసుకో సార్. మిరపకాయలు మిక్సీకి వేసి కన్నులకు పెట్టినారు నాకు. ఇట్లా చేస్తావా, నీకు ఇంత ధైర్యం ఉందా, చస్తే ఇక్కడే సావు, వాళ్ళని ఎందుకు పంపిస్తావు, మేమంతా ఏమైపోవాలా, బతికేది మేము దీంతోనే బతుకుతున్నాము, మేమందరూ ఏమైపోవాలా అని కన్నులు కారం పెట్టి నీళ్ళు ఇక విడిచిపెట్టేసినారు సార్. అసలు నీళ్ళు ఎవరు ఇలే, అక్కడ మధ్యలో నీళ్ళు ఎక్కడక్కడ దొరకలే, ఎవరు ఇలే సార్. నా అదృష్టం బాగుండి ఆ ఎస్ఐ ఆ టయానికి వచ్చినాడు సార్. కారం ఎప్పుడు పెట్టినాడో పెట్టింది చూసా సారు, ఏమ్మా నీకు బుద్ధి ఉందా, అమ్మాయిని ఇంతగా బాధ పెడుతున్నావు సార్ నీ బిడ్డలని అని చెప్పి ఒక డ్రమ్ ఉండింది సార్, నీళ్ళు డ్రమ్ బయట, ఆ డ్రమ్ముకి ఎత్తపోయి చేయబట్టుకొని సార్ వదిలిపెట్టేసినారు. ఒక గంట అంటే నాకు కందులు ఎత్తపోయి డ్రమ్లో పెట్టేసినారు సార్. ఊపిరాడక తనకలాడు మంటకు తట్టుకోలేక అంత బాధపడినా సార్ నేను కూడా. ఇంకా పాలన తెగితే సార్ నేను ఇల్లు ఉంటే ఎట్లా చంపేస్తారు కదా, ఉన్న చంపేస్తారు, తప్పు చేగినా చంపేస్తారు.